అమ్మ నీ పేరు? జయమ్మ. జయమ్మ. ఇక్కడ ఎలా ఉందమ్మా? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు వస్తే మళ్ళీ బాగుంటది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటది. ఎందుకని? ఎందుకనంటే మాకు అన్ని సహాయాలు బాగా చేశాడు. రుణమాఫీ ఇచ్చాడు, మరి డ్వాక్రా మహిళలకి పెన్షన్లు ఇస్తున్నాడు. అన్నిటికీ వసవర్తి బాగుంది జగన్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి గారు నిలబడ్డారు, ఇక్కడ ఏమో మాలకొండయ్య గారు నిలబడ్డారు టీడీపీ నుంచి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఏమో కర్ణం వెంకటేష్ గారు నిలబడ్డారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు మీరు? వెంకటేష్ బాబు వస్తే మంచిది. అందుకని ఆయన ఎందుకు రావాలి? ఇద్దరు ఆయన ఎందుకు రావాలంటే ఆయన మాకు చేస్తాడు అన్న నమ్మకం మాకు ఉంది. మరి ఇక్కడ ఆమంచి గారు మాలకొండయ్య గారు అందరూ చేసేది అలాదు, ఆయన చేసేది అలాదు. మాకు ఆయన చేస్తాడన్న మాకు నమ్మకం కుదరాలిగా. మరి టీడీపీ చాలా హామీలు ఇస్తుంది కదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఉచితంగా గ్యాస్ బండ్లని, లేదంటే మహిళలకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. మాటలు అవి చెబుతున్నారు, చెయ్యాలిగా. అయితే చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ హామీలు చేసేవాళ్ళు ఎవరంటే చేస్తాడు అని, వైఎస్ గారు చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది. అయితే చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నాను? మేము జగన్ కావాలనుకుంటున్నాం. ఇక్కడ చీరాల్లో అయితే వెంకటేష్ బాబు కావాలనుకుంటున్నాం. నా పేరు సుకన్య. ఏం చేస్తూ ఉంటారు? ముద్దలు చేస్తాం. అమ్మ, ఇక్కడ ఎవరు వస్తే ఈ చీరాల నియోజకవర్గంలో ఎవరు వస్తే మళ్ళీ మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? ఈసారి ఎవరికి ఓటు వేస్తే మంచి జరిగిద్దని? జగన్ అన్నయ్య రావు. ఎందుకని? అన్ని మేలు చేస్తున్నాడు కాబట్టి. ఏం చేశారు మీకు? ఏం మేలు చేశారు? అమ్మ ఒడి పంపిస్తున్నాడు, పింఛన్ పంపిస్తున్నాడు, ఈ 18,000 పంపిస్తున్నాడు, ఇంటికి వచ్చేలా తలుపు కొట్టల్లా మోస్తున్నాడు. మాకు జగన్ అన్నే కావాలి. మరి టీడీపీ కూడా చాలా హామీలు ఇస్తుందమ్మా ఇప్పుడు ఉచితంగా. హామీలు ఇస్తున్నా కానీ చేస్తాడో చేయడో తెలియదు. హామీలు అయితే ఇస్తున్నాడు. జగన్ అన్న మాత్రం చెప్పినవన్నీ చేసాడు. మాకు జగన్ అన్నే కావాలి. అయితే ఇక్కడ చీరాల నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? వెంకటేష్ బాబు. ఎందుకని? మాకు మేలు చేశాడు కాబట్టి. అంటే పార్టీ పరంగా వెంకటేష్ గారికి వేస్తున్నారా, లేదంటే పిలిస్తే పలుకుతాడు వెంకటేష్ అన్న? అయితే ఇక్కడ ఆమంచి గారు కానీ మాలకొండయ్య గారు వాళ్ళ గురించి నాకు తెలియదు. ఇక్కడ ఎలా ఉంది? ఎవరు వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నారు చీరాలకి? మాకు వెంకటేశ్వర గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. వెంకటేష్ గారు ఎందుకు రావాలి? నాకు ప్రతిదీ అందుతుంది. రుణమార్పిడి అందుతుంది, విద్యా దీవెన, పెన్షన్ నెలకి కరెక్ట్ గా మాకు అందిస్తున్నారండి. ఇటుపక్క టీడీపీ కూడా చాలా హామీలు చేస్తుంది కదమ్మా, దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి మేమేం అందుకోలేదు. మాకు జగన్ అన్న పరిపాలనలోనే మాకు అందింది ఏదైనా. ఆమంచి గారి గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఆమంచి గారు ఇటుపక్క మాలకొండ టీడీపీ నుంచి నిలబడ్డారు కదా, వాళ్ళిద్దరు ఎందుకు వద్దని వెంకటేష్ గారు ఎందుకు కావాలి మీకు? మాకు జగన్ అన్న ద్వారానే ఏదైనా ఇదైంది కాబట్టి, ఆయన సమక్షం నిలబడుతున్నారు కాబట్టి మాకు వెంకటేశ్వర కావాలని కోరుకుంటున్నాం.